సో ఇది ఒక కామన్ ఇష్యూ నేను చెక్ చేసేది నా పేషెంట్స్లో కానీ వేరే పేషెంట్స్లో కానీ చాలా మందికి ఒక పెయిన్ ఎక్కడ ఉందంటే ఒక సైడ్ చూపిస్తారు సపోజ్ అండ్ మనం ఎగ్జామిన్ చేస్తుంటే 10 సార్లు ఒకటే మాట చెప్తారు సార్ ఇక్కడ కాదు సార్ పెయిన్ ఇక్కడ ఉంది ఇక్కడ కాదు సార్ ఇక్కడ ఉంది మనకి బోన్ మోడల్ లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకి ఇష్యూ ఎక్కడ ఉందని కాదు సార్ ఇక్కడ లేదు సార్ అక్కడ ఉందని. సో మీకు పెయిన్ ఉన్న దగ్గర దాని లోపలనే ప్రాబ్లం ఉండాలని గ్యారంటీ లేదు. పెయిన్ అనేది ఏంది అంటే మనకి డీప్గా వచ్చే పెయిన్కి సూపర్ఫిషియల్గా ఉన్న పెయిన్ కంటే స్కిన్ నుంచి వచ్చే పెయిన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ మనకి స్కిన్ నీడిల్ గుచ్చుకుంది అనుకోండి, మీకు ఎక్కడ గుచ్చుకుందో అక్కడనే పెయిన్ అవుతుంది. కానీ డీప్గా ఉండే పెయిన్ అట్లా ఉండదు. డీప్గా ఉండే పెయిన్ వేరే దగ్గర ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ పెయిన్ అనేది అల్టిమేట్లీ మన బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. అంటే మనకు ఒకటి సెన్సరీ హోమన్క్యులస్ అని ఉంటుంది బ్రెయిన్లో, వేర్ మనకు ఒకటి బ్రెయిన్లో ఒక మ్యాప్ లాంటిది బాడీకి. సో మన ఎక్కడి నుంచి నర్వ్స్ పోయి స్టిమ్యులస్ని క్యారీ చేస్తున్నాయో మన బ్రెయిన్ ఆ పార్ట్ని ట్రిగర్ చేసి మనకు అక్కడి నుంచి పెయిన్ వస్తుందని చెప్తుంది. మీరు సెన్సరీ హోమన్క్యులస్ అని ఫోటో చెక్ చేస్తుంటే నేను కూడా మన వీడియోలో పెడతాను. ఈ సెన్సరీ హోమన్క్యులస్ అనేది మీరు నోటీస్ చేస్తే దాంట్లో డీప్ ఆర్గన్స్ లేవు మనకి. అంటే మనకి డీప్గా ఉండే స్ట్రక్చర్స్ నుంచి ఏమవుతుంది అంటే పెయిన్ విల్ బి వెరీ వేగ్. అంటే ఆ నర్వ్ సప్లై చేసే డిస్ట్రిబ్యూషన్లో ఆ ఏరియాలో పెయిన్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ రిఫర్డ్ పెయిన్. మనకు కొన్నిసార్లు రిఫర్డ్ పెయిన్ అంటే పెయిన్ ఇష్యూ ఒక దగ్గర ఉంటుంది, పెయిన్ ఒక దగ్గర వస్తుంది. ఎందుకంటే సేమ్ నర్వ్ సప్లై చేయగలుగుతుంది. సపోజ్ మనకి ఇష్యూ హిప్లు ఉంటే మోకాళ్ళ పెయిన్ వస్తుంది, ఎందుకంటే వన్ నర్వ్ ఆప్టిరేటర్ నర్వ్ కామన్గా సప్లై చేస్తుంది రెండింటిని. మనకి ఇష్యూ నెక్ల డిస్క్స్ ఉంటే మనకి స్కాపులా మధ్యలో పెయిన్ రాగలుగుతుంది ఆర్ చేతికి పెయిన్ రాగలుగుతుంది, ఎందుకంటే సేమ్ నర్వ్ రూట్స్ ఇన్వాల్వ్ అవుతాయి దాంట్లో. సో ఇది మనకి ఉన్న సైట్ దగ్గర పెయిన్ ఉండదు ఎన్నోసార్లు, డీప్ పెయిన్ ఎస్పెషల్లీ. మీకు అనుకున్న చోట దాని కిందనే ప్రాబ్లం ఉండాలని లేదు. అక్కడ ప్రెస్ చేసి లోపల పెయిన్ ఉంది అంటే దట్ ఈస్ నాట్ ద థింగ్ దేర్. అక్కడ మీకు అందుకే కంప్లీట్లీ డీటెయిల్ ఎగ్జామినేషన్ అవసరం దానికి. మనకి షోల్డర్ జాయింట్లో పెయిన్ ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి పెయిన్ ఉన్న లొకేషన్ మారుతుంది. కొన్నిసార్లు డీప్గా వచ్చే పెయిన్ షోల్డర్ దగ్గర కూడా ఉండదు, ఇంకా దూరం ఉంటుంది మనకి. సో అది మనకి రిఫర్డ్ పెయిన్ అండ్ మనకి రేడియేటింగ్ పెయిన్ అనేవి కొన్ని ఉంటాయి మనకి ఉన్న సైట్ దగ్గర ఉండే మనకు కామన్గా. అండ్ ఇంకోటి ఏమైతే అంటే సమ్టైమ్స్ నెక్ బ్యాక్ ఇష్యూస్లో మనకి మజిల్ స్పాజమ్ వస్తుంది. సో మజిల్స్ స్పాజంలోకి వెళ్ళి ఆ మజిల్ అనేది మీరు నోటీస్ చేస్తే నెక్ కనెక్ట్ చేసే మజిల్స్ అవన్నీ చాలా దూరం ఉంటాయి ఆరిజిన్స్ ఇన్సర్షన్. సమ్టైమ్స్ వేరే దగ్గర పెయిన్ కాగలుగుతుంది దానివల్ల, మీకు ఉన్న ప్రాబ్లం దగ్గర కాకుండా. అందుకు మనకు ఉన్న సైట్ దగ్గర పెయిన్ ఉండదు మనకు ఎన్నోసార్లు. మనకు పెయిన్ ఉండేది ఏరియా వేరే, మనకి లోపల ఉన్న ప్రాబ్లం వేరే ఉండొచ్చు. సో డీటెయిల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మనకి పెయిన్కి మీకున్న ప్రాబ్లంకి మీ డాక్టర్ తెలుసు ఎక్కడ ఏది పెయిన్ ఉంటుంది, మనకి ఏది ఎగ్జామిన్ చేయాలనేది. సో మీరు కంప్లీట్లీ కోఆపరేట్ చేయండి ఎగ్జామినేషన్కి. ఒక డయాగ్నోసిస్ మీకు ఎగ్జామినేషన్తో మ్యాక్సిమం వస్తుంది డాక్టర్కి, మీరు చెప్పే హిస్టరీతో కూడా. అండ్ దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ.